ఆదికాండము 24వ అధ్యాయం 1వ వచనం నుండి 67వ వచనం వరకు. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక, నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునూనైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదనెను. ఆ దాసుడు, ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవలెనా అని అడుగగా, అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమీ, నా తండ్రి ఇంట నుండియు నేను పుట్టిన దేశము నుండియు నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకును ఈ దేశమునిచ్చెదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తెచ్చుకొని వచ్చెదవు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందెదవు గాని నీవు నా కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పెను. ఆ దాసుడు తన యజమానుడగు అబ్రహాము తొడ క్రింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేసెను. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను, తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయెను. అతడు లేచి అరమ్నా హారాయిములోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చెదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్లబావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లనెను, నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరివారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడువను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు నా యజమాని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకొందువనెను. అతడు మాటలాడుట చాలింపకముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఆమె కన్యక. ఏ పురుషుడునూ ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడువను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడువలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగెను. అందుకామె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడువను చేతిమీదికి దించుకొని అతనికి దాహమిచ్చెను. మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తరువాత, నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికిని నీళ్లు చేదుపోయిదనని చెప్పి త్వరగా గాడిలో తన కడువ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావిలోకి పరుగెత్తుకుని పోయి అతడి ఒంటెలన్నిటికీ నీళ్లు చేది పోసెను. ఆ మనుషుడు ఆమెను తేరిచూచి తన ప్రమాణమును యెహోవా సఫలము చేసెనో లేదో తెలుసుకొనవలెనని ఊరకుండెను. ఒంటెలు త్రాగుటి అయిన తరువాత ఆ మనుషుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు, 10 తులముల ఎత్తుగల 2 బంగారపు కడములను, 2 బంగారు కడియములను తీసి, నీవు ఎవరు కుమార్తెవు, దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగెను. అందుకామె, నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనెను. మరియు ఆమె, మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవనగా, ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. ఆయన నా యజమానికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెననెను. అంతటా ఆ చిన్నది పరిగెత్తుకుని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటివారికి తెలిపెను. రిబ్కాకు లాబానను నొక సహోదరుడు ఉండెను.
అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుషుని యొద్దకు పరిగెత్తుకుని పోయెను. అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతిలోనున్న ఆ కడియములను చూచి, ఆ మనుషుడు ఈలాగు నాతో మాట్లాడెనని తన సహోదరి అయిన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుషుని యొద్దకి వచ్చెను. అతడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచియుండగా, లాబాను, యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రమ్ము. నీవు బయట నిలువనేలా, ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించితినెను. ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెలు గంతలు విప్పి, ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుగుకొనుటకు అతనికిని అతనితో కూడానున్నవారికిని నీళ్లు ఇచ్చి అతనికి భోజనము పెట్టించెను. గాని అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా లాబాను చెప్పుమనెను. అంతటా అతడిట్లనెను, నేను అబ్రహాము దాసుడను. యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసీ జనములను, ఒంటెలను, గాడిదలను దయచేసెను. నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యంలో నా యజమానునికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగిన యావత్తును అతనికిచ్చియున్నాడు. మరియు నా యజమానుడు నాతో, నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కనానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెండ్లి చేయవద్దు. అయితే నా తండ్రి ఇంటికిని నా వంశస్థుల యొద్దకును వెళ్ళి నా కుమారునికి పెండ్లు చేయుటకు ఒక పిల్లను తీసుకొని రావాలనని నా చేత ప్రమాణము చేయించెను. అప్పుడు నేను నా యజమానునితో, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవరి సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారుని భార్యను తీసుకొని వచ్చెదవు. నీవు నా వంశస్థుల యొద్దకు వెళ్ళితివా, ఈ ప్రమాణము విషయములలో ఇక నీకు బాధ్యత ఉండదు. వారు ఆమెను ఇయ్యని ఎడల కూడా ఈ ప్రమాణం విషయములలో నీకు బాధ్యత ఉండదని చెప్పెను. నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా, నా ప్రయాణమును నీవు సఫలము చేసిన ఎడల నేను ఈ నీళ్ల బావి యొద్ద నిలిచియుండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నీవు దయచేసి నీ కడువలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పునప్పుడు నీవు త్రాగుము, నీ ఒంటెలకును చేదుపోయిదనని ఎవతు చెప్పెనో ఆమెయే నా యజమానుని కుమారునికి యెహోవా నియమించిన పిల్లయ్యుండునుగాకని మనవి చేసుకొంటిని. నేను నా హృదయములలో అట్లు అనుకొనుట చాలింపక ముందే రిబ్కా భుజము మీద తన కడువను పెట్టుకొని వచ్చి ఆమె బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను. అప్పుడు నాకు దాహమిమ్మని నేనామెను అడుగగా ఆమె త్వరగా తన కడువని దించి, త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని చెప్పెను గనుక నేను త్రాగితిని. ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టెను. అప్పుడు నేను, నీవు ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె, మిల్కా నాహోరునకు కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేనామె ముక్కుకు కమ్మియును ఆమె చేతులకు కడియములను పెట్టి నా తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడని యెహోవా స్తోత్రము చేసితిని. ఏలయనగా ఆయన నా యజమాని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకొనున్నట్లు సరి అయిన మార్గమందు నన్ను నడిపించెను. కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనుపరచిన ఎడల అది అయినను నాకు తెలియచెప్పుడి, లేని ఎడల అది అయినను తెలియచెప్పుడి. అప్పుడు నేనెటుపోవలెనో అటుపోయేదనగా లాబానును బెతూయేలును, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇదిగో రిబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగాక అని ఉత్తరమిచ్చిరి. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికిని తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను. అతడును అతనితో కూడానున్న మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయు నుండిరి. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు, ఈ చిన్నదాని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చుననిరి.
అప్పుడతడు, యెహోవా నా ప్రమాణమును సఫలము చేసెను గనుక నాకు తడవు కానియక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్ళుదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకొందుమని చెప్పుకొని రిబ్కాను పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళెదవా అని ఆమెనడిగినప్పుడు వెళ్ళెదననెను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను, ఆమె దాదీని, అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిబ్కాతో, మా సహోదరి, నీవు వేలవేలకు తల్లివగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవినిని స్వాధీనపరుచుకొందురుగాక అని ఆమెను దీవింపగా, రిబ్కాయు ఆమె పనికత్తెలను లేచి ఒంటెలనెక్కి ఆ మనిషిని వెంబడి వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయెను. ఇస్సాకు బేయేర్ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి, మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుషుడెవరని దాసుని అడగగా, అతడు, ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుగు వేసుకొనెను. అప్పుడా దాసుడు తాను చేసిన కార్యములన్నీయూ ఇస్సాకుతో వివరించి చెప్పెను. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను.